విశాఖ నగర పోలీసుల ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకుబ్రత బార్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్సాబ్ కి ఆవా సంస్థ సహకారంతో నగరంలో సేవలు అందిస్తున్న సుమారు 400 మంది హోంగార్డులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బైక్ ర్యాలీని ప్రారంభించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్ వినియోగం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారా ప్రాణ భద్రతను కాపాడుకోవాలని సందేశం ఇచ్చారు. प्रेसिडेंट गौरव श्री वल्लमूडी शिवकुमार गारी की, आपकी आवाज़ वाइस प्रेसिडेंट श्री वावीसीपी किरण कुमार गारी की, माँ एडीसीपी ट्राफिक के प्रवीण कुमार गारी की, इక్కడికి వచ్చేసిన ట్రాఫిక్ క్రైమ్ లా అండ్ ఆర్డర్ వింగ్ హోమ్ గార్డ్స్ అందరికీ, కార్తికేయులందరికీ శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్కి ఆవాజ్ ప్రెసిడెంట్ గారి ప్రసంగం విన్నాము. అందులో ఒక చిన్న తప్పు ఉంది, నేను కరెక్షన్ చేయాలి. ఇక్కడ అందరూ హోంగార్డ్సే, అందరూ హోంగార్డ్సా? ఓకే, మీ అందరికీ 30 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరిగిందా? ఎవరికి చేయడం జరిగింది? చేయించండి. మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా విశాఖపట్నం సిటీలో 100% హోంగార్డ్స్ కి 30 లక్షల వరకు మేమే ప్రీమియం కట్టేసి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాము. అదే మాదిరిగా మన వైజాగ్ సిటీ పోలీసులు అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మేమే ప్రీమియం కట్టి చేశాము. 30 లక్షల వరకు, 55 to 62 years 30 లక్షలు, 55 వరకు 20 లక్షలు. మన దేశంలో ఎక్కడ లేని విధంగా వైజాగ్ సిటీలో మాత్రం ఇది జరిగింది. ఇది ఎందుకు చేశామంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మన పోలీసు వాళ్ళు, మన హోంగార్డ్ వాళ్ళు పగలు రాత్రి కృషి చేస్తారండి. రాత్రి నిద్ర లేకుండా పనిచేస్తారండి. ఈ రోజు
ఈరోజు పద్మనాభంలో, రేపు దువాడలో, ఎల్లుండి విజయవాడలో, ఆ ఉదయం నుండి శ్రీకాకుళంలో ఎక్కడ డ్యూటీ ఇచ్చినా అక్కడికి వెళ్ళి చేస్తారండి. ఫ్యామిలీని పట్టించుకోకుండా, సొంత ఆరోగ్యం గురించి ఆలోచించకుండా పనిచేస్తారండి. సో ప్రజలు క్షేమంగా ఉన్నారంటే, వాళ్ళు హాయిగా రాత్రిగా ప్రజలు నిద్రపోతున్నారంటే పోలీస్ హోంగార్డ్ కృషి వల్లనే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఆప్కి ఆవాజ్ కి ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది చాలా చక్కటి కార్యక్రమం. నాకు ఆప్కి ఆవాజ్ ఎన్జిఓ ఉందని నాకు ఐడియా లేదు. ఆయన స్వయం కాల్ చేసి స్వయం ఆఫర్ చేశారండి. అది చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. ఎందుకంటే ఒక వ్యక్తికి రోడ్ ప్రమాదంలో గాయాలు తగిలితే, లేకపోతే రోడ్ ప్రమాదం వల్ల ఎవరైనా చచ్చిపోతే ఆ వ్యక్తి కాదు, మొత్తం కుటుంబం వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఆలోచించాలి. మన దేశంలో ప్రతి సంవత్సరం 11 లక్షల ఇంచుమించు 11,90,000 మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారండి మన ప్రపంచంలో. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్షల మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారండి. చనిపోతున్న వాళ్ళ గురించి చూస్తే మనం చూస్తాము 5 నుండి 29 వయసు గల వ్యక్తులే ఎక్కువ, టీనేజర్స్ ఎక్కువ. చిన్నపిల్లలు, టీనేజర్స్ కి మరణానికి కారణం నంబర్ 1 రోడ్ ప్రమాదం. ఈ రోడ్ ప్రమాదంలో కూడా చూస్తే 45% 2 వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు చనిపోతున్నారండి. 2 వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు చనిపోవడం ఎందుకు? తలకి గాయాలు తగ్గుతాయి, హెడ్ ఇంజురీ. ఈ హెల్మెట్ ధరిస్తే, హెల్మెట్ కూడా ISI మార్క్ ఉండాలి, BIS స్టాండర్డ్. అది కూడా మొహం మొత్తం కవర్ చేయాలి, ఫుల్ ఫేస్. అండ్ ఆ హెల్మెట్ సరిగ్గా ఫిట్ అవ్వాలి. అటువంటి హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే, అది కూడా 2 వీలర్ నడిపిన వ్యక్తి, పిలియన్ రైడర్ అందరూ హెల్మెట్ ధరించాలి 2 వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు. చాలా మంది నాకు వైజాగ్ లో కాల్ చేసి అడుగుతారండి, సార్ హెల్మెట్ నేను ధరిస్తాను, నేను బండి నడుపుతున్నాను, కానీ పిలియన్ రైడర్ కి హెల్మెట్ ఎందుకు అంటే, ఒక్కసారి మనం ఆలోచించాలి. నేను బండి నడుపుతున్నాను 2 వీలర్, నా ప్రాణానికి విలువ ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ప్రాణానికి విలువ లేవా? అందరికీ హెల్మెట్ అందుకే అవసరం. 2 వీలర్ లో ప్రమాదం జరిగితే బండి నడిపిన వ్యక్తికి ఎటువంటి ముప్పు ఉంది, పిలియన్ రైడర్ కి దానికంటే ఎక్కువ ప్రమాదం ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతుందని డ్రైవర్ కి 1 నిమిషం ముందు తెలుస్తుంది. అతను కొంతవరకు ప్రికాషన్ తీసుకోవచ్చు లాస్ట్ మూమెంట్ లో, కానీ పిలియన్ రైడర్ కి తెలియదు. ఆ పరిస్థితుల్లో పిలియన్ రైడర్ కి ఖచ్చితంగా హెల్మెట్ అవసరం. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ హెల్మెట్ ధరిస్తే మరణం, రోడ్ ప్రమాదం వల్ల మరణం దాదాపు 6 times తగ్గిపోతుంది. సీరియస్ హెడ్ ఇంజురీ 88% తగ్గిపోతుంది. బ్రెయిన్ ఇంజురీ 44% తగ్గిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆప్కి ఆవాజ్ ప్రెసిడెంట్ గారి ప్రసంగంలో ఒక చాలా ముఖ్యమైన మాట ఉంది.
మెసేజ్ అందరికి తెలియజేయాలి. మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్. వైజాగ్ సిటీ పోలీస్ ఆప్కి ఆవాజ్కి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చివరిగా ఒక మాట, కిరణ్ కుమార్ గారి ప్రసంగంలో బ్లాడ్ డొనేషన్ గురించి చెప్పారండి. నా ఒక చిన్న వినపము కోరిక. ఇప్పుడు వైజాగ్ ఊళ్ళో కొందరు చాలా మంది నివసిస్తున్నారండి, కొందరు పర్యాటకులు బయట నుండి వస్తారు. ఇప్పుడు బ్లాడ్ ఎప్పుడు అవసరం. సడన్ గా యాక్సిడెంట్ జరిగింది, రోడ్ ప్రమాదం జరిగింది, బాగా బ్లడ్ లాస్ అయింది. రాత్రి 12-1 గంట అప్పుడు ఆ వ్యక్తి బయట నుండి, ఒడిశా నుండి వచ్చారండి, బెంగాల్ నుండి వచ్చారండి, వైజాగ్ లో ఏమీ తెలియదు. సో అటువంటి వ్యక్తుల కోసం మనం కొన్ని బ్యానర్స్, కొన్ని పోస్టర్స్, కొన్ని హోర్డింగ్స్ హాస్పిటల్స్ తో కోఆర్డినేట్ చేసి హాస్పిటల్ బయట పెడితే మీకు ఎప్పుడైనా బ్లడ్ అవసరం ఉన్నప్పుడు ఫలానా నంబర్కి కాల్ చేయండి, నెగటివ్ గ్రూప్ బ్లడ్ డోనర్స్ బ్లడ్ కావాలంటే ఫలానా నంబర్కి కాల్ చేయండి. అటువంటి పోస్టర్, బ్యానర్, హోర్డింగ్, ఎందుకంటే ప్రమాదం జరిగితే లేకపోతే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తారు పేషెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తారండి, ఇప్పుడు బ్లడ్ అవసరం 2 బాటిల్స్ 4 బాటిల్స్. అప్పుడు అతను దిగులు పడతారు, ఈ రాత్రి పూట నాకు ఏమీ తెలియదు, ఎక్కడి నుండి బ్లడ్ దొరుకుతుంది. ఆయనకు చెప్పడం జరుగుతుంది, 4 బాటిల్స్ కావాలంటే మీరు 4 బాటిల్స్ డొనేట్ చేయాలి. ఎక్కడి నుండి డోనర్స్ దొరుకుతారు అతనికి తెలియదు అని ప్రతి హాస్పిటల్, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ బయట ఇటువంటి పోస్టర్, బ్యానర్, హోర్డింగ్ ఉంటే, అది కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 భాషలో ఉంటే అతను వెంటనే కాంటాక్ట్ చేస్తారు. మనం చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాం. సో ఈ ఒక చిన్న సలహా మీరు కన్సిడర్ చేస్తే బాగుంటుందని నా కోరిక. సో మరొకసారి ఆప్కి ఆవాజ్కి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.